1B అనేది 1971లో వచ్చిన 6వ చట్టంలో ఒక నమూనా. అందులో 2 కీలకమైన రికార్డులు ఉంటాయి, 1 అండ్ 1B. రికార్డు 1 ఏంటంటే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఆ గ్రామములో ఎవరెవరికి భూమి ఉందో వాళ్ళందరికీ ఒక ఖాతా నెంబర్ ఇస్తారు. అంటే మనం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఎట్లా వస్తాయో ఒక రెవెన్యూ గ్రామాన్ని యూనిట్గా తీసుకొని 100 మందికి 150 మందికి ఎంతమందికి భూమి ఉంటే వాళ్ళ పేర్లని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తారు. వాళ్ళ పేర్లు రాసిన తర్వాత వాళ్ళకు ఒక నంబర్ ఇస్తారు, అకౌంట్ నెంబర్ లాగా. రెవెన్యూ లెక్కల ఖాతా నెంబర్ అంటాం. ఆ ఖాతా నెంబర్ ఇచ్చి ఆ ఊళ్ళో ఎన్ని సర్వే నెంబర్ల భూమి ఉంటే వాళ్ళ భూములన్నీ కలిపి ఒక చోట రాస్తారు. ఉదాహరణకి నాకు మా ఊరు అయ్యగారిపల్లి గ్రామం, ఆ గ్రామంలో నాకు ఒక 4 సర్వే నెంబర్లో 8 ఎకరాల భూమి ఉంది. నాకు ఒక ఖాతా నెంబర్ ఇస్తారు ఆ గ్రామానికి సంబంధించి. నా పేరు పక్కన సర్వే నెంబర్ 1లో 2 ఎకరాలు, సర్వే నెంబర్ 4లో 1 ఎకరం, ఎన్ని నెంబర్లు ఉంటే అని రాసేస్తారు. రాసి ఈ రికార్డు 1 అనేది ఒకసారి తయారవుతుంది. ఇది ఎప్పుడు తయారైంది అంటే 1989 నుంచి 96 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకొని అబ్జెక్షన్స్ అన్ని విని అన్ని రెవెన్యూ గ్రామాలకి ఈ రికార్డు 1 తయారు చేశారు. ఈ రికార్డు 1 అంటే కామన్ మ్యాన్ భాషలో మాట్లాడాలంటే భూమి యజమానుల రికార్డు. మీకు ఏ ఊళ్ళో ఏ యజమానికి ఎంత భూమి ఉంది తెలవాలి అంటే ఆ ఊరికి సంబంధించిన రికార్డు 1 ఓపెన్ చేస్తే ఎంత భూమి ఉందో తెలిసిపోతుంది. ఇప్పుడు నాకు బ్యాంకులో ఎంత డబ్బు ఉందో తెలవాలంటే బ్యాంకులో లెడ్జర్ బుక్ తీసి నా అకౌంట్ నెంబర్లో ఎట్లయితే చెక్ చేసుకుని వీలుంటుందో భూములకు సంబంధించి రికార్డు 1 ఒకసారి పర్మనెంట్గా తయారైన రికార్డు. కానీ మరి భూమి హక్కులు మారుతూ ఉంటాయి కదా. ఆ 89లోనో 95లోనో నా పేరు ఉండొచ్చు, నేను ఆ భూమిని అమ్ముకోవచ్చు, లేదా నేను ఎవరికైనా దానం ఇచ్చి ఉండొచ్చు. ఈ హక్కుల రికార్డు ఎప్పుడెప్పుడు మారుతుంది కాబట్టి ప్రతిసారి 1లో మార్పు చేయాలంటే కరెక్షన్స్ ఎక్కువైతాయి. అందుకే ఈ చట్టం ఏం చెప్పిందంటే ఈ 1లో ఉన్న వివరాలు అన్ని తీసుకొని ఇంకొక కొత్త రిజిస్టర్ రాసుకోమని చెప్పారు, అదే 1B. ఈ 1Bలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తారు. ఈ 1ని ముట్టుకోరు. అంటే 1989 నుంచి 96 మధ్యలో ఏదైతే ప్రతి గ్రామానికి భూ యజమానుల రికార్డు తయారైందో అది 1 టైం రికార్డు. ఇక ఎప్పుడెప్పుడు మార్పులు వచ్చినా చేర్పులు వచ్చినా రాసే రికార్డే 1B. ఈ 1B ఒకప్పుడు మాన్యువల్ రికార్డు ఉండే, అంటే మాన్యువల్ రిజిస్టర్లో రాసే వాళ్ళు ఏమేమి ఉంటాయి, ఫోటోగ్రాఫ్ ఉంటుంది, ఖాతా నెంబర్ ఉంటుంది, ఏ సర్వే నెంబర్ ఉంటుంది, ఎంత భూమి ఉన్నది ఉంటుంది, ఏ విధంగా సంక్రమించింది, ఏ ఆర్డర్ ప్రకారం మ్యూటేషన్ జరిగిందనే నంబర్ కూడా ఉంటుంది. ఈ 1B దాదాపు 2005-06 నుంచి కూడా డిజిటలైజ్ అయిపోయింది, అంటే కంప్యూటర్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఈ రోజున ఎవరికైనా భూమి ఉందా లేదా తెలుసుకోవాలంటే 1B. కానీ ఈ 1Bని మనం 2020 ధరణి చట్టం వచ్చిన తర్వాత 6వ చట్టం వచ్చినాక 1Bని పక్కన పెట్టి ఈ 1Bలో ఉన్న వివరాల ద్వారానే కొత్త రికార్డు మనం తయారు చేసుకుని ఇప్పుడు ధరణి అనే ఒక రికార్డు.